బంగారా లాంటి 5 పిల్లలు కోట్లు లేకపోయినా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే సత్తా ఉంది. ఆస్తులు లేకపోయినా ఆ ఇంట అన్యోన్యతకు కొదవలేదు. ఆడపిల్లలైనా అందరినీ చదివించాలని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఎంతో సంతోషంగా సాగుతున్న వారి కాపురంలో ఓ చిన్న మనస్పర్ధ చిచ్చురేపింది. అది కాస్త దావాణంలా మారి ఆ ఇంటి ఇల్లాలనే బూడిద చేసింది. ఆ తర్వాత ఆ భర్త పరిస్థితి ఏంటి? బంధువులు రాబంధువుల్లా మారి పొడుస్తుంటే అతను ఏం చేశాడు? కన్నబిడ్డల గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో వారు చేసిన తప్పేంటి? భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, తగువులు టీకప్పులో తుపాను లాంటివి. ఒక మాట అనుకున్నా అంతలోనే మళ్లీ కలిసిపోతారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటేనే ఆ సంసారం అనే నావ సాఫీగా సాగుతుంది. ఒక్కోసారి ఎదుటివారు చెప్పిన మాట నచ్చకపోయినా కాస్త తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కాని ఇవేమీ పట్టించుకొని ఓ జంట క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు బిడ్డలను అనాథులుగా మార్చింది. 5 పిల్లలు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా వారు చేసిన పిచ్చి పనితో అభం శుభం తెలియని పిల్లలు రోడ్డున పడ్డారు. ఇంతకీ ఆ తల్లిదండ్రుల గొడవకు కారణమేంటి? కోపంలో వారు తీసుకున్న కఠిన నిర్ణయమేంటి? శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని చీపులేటిపల్లికి చెందిన వెంకటేష్, వాణి దంపతులకు 5 పిల్లలు. 4 ఆడపిల్లల తర్వాత ఓ బాబు పుట్టాడు. అత్యంత నిరుపేద కుటుంబం వారిది. కనీసం ఉండటానికి ఇళ్లు కూడా లేదు. కట్టెలు కాల్చి బొగ్గులమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ఆడపిల్లలైనప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలను చదివించాలని అందరినీ స్కూల్కి పంపిస్తున్నారు. జీవితం సాఫీగా సాగుతోన్న సమయంలో ఓ చిన్న ఆర్థిక సమస్య వారింట చిచ్చుపెట్టింది. అది అగ్గిగా మారి ఆ కుటుంబాన్నే దహించివేసింది. వెంకటేష్ బీడు భూముల్లో కంప చెట్లు తీయించి వాటి కట్టెలను కాల్చి బొగ్గులు చేస్తారు. ఆ బొగ్గులను విక్రయిస్తుంటాడు. అయితే కంప చెట్లు తీయించడానికి జేసీబీ అద్దెకు తీసుకునేవాడు. అయితే వచ్చిన సంపాదనలో సగభాగం జేసీబీ అద్దెకు చెల్లించాల్సి వస్తోందని భావించిన వెంకటేష్ దంపతులు సొంతంగా జేసీబీ కొనుగోలు చేశారు. దీనికి క్రమం తప్పకుండా ఈఎంఐ కడుతూనే ఉన్నారు. ఆర్థిక సమస్యలతో 2 నెలలుగా జేసీబీ ఈఎంఐ కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థ వాళ్లు ఎక్కడ సీజ్ చేస్తారోనని వెంకటేష్ తీవ్రంగా మదనపడ్డాడు. అయితే తమకున్న చిన్నపాటి స్థలాన్ని విక్రయించి బాకీ మొత్తం తీర్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఉన్న స్థలం అమ్మితే 4 ఆడపిల్లలతో ఎక్కడ ఉంటామని ఆమె వాదనకు దిగింది. కాని వెంకటేష్ ఆ స్థలం అమ్మడానికే సిద్ధమయ్యాడు. దీంతో క్షణికావేశంలో వాణి బొగ్గులు కాల్చడానికి తెచ్చిన పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే స్థానికులు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పూర్తిగా కాలిపోయిన వాణి తన చావుకు ఎవరూ కారణం కాదని, క్షణికావేశంలో చేసిన తప్పేనని వాంగ్మూలమిచ్చి కన్నుమూసింది. భార్య చావుకు వెంకటేష్ కారణమని బంధువులు, గ్రామస్తులు సూటిపోటి మాటలు అనడంతో తీవ్ర మనోవేదనకు గురైన వెంకటేష్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో తల్లిదండ్రులు చేసిన తప్పునకు 5 బిడ్డలు అనాథలుగా మారిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మా అమ్మ నాన్న చిన్న గొడవ చేసుకొని మా అమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మా నాన్న అదే బాధతో మా నాన్న కూడా చనిపోయినాడు. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా చెల్లెలి 5th క్లాస్. మాకు ఏదైనా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము మా బాబాయ్ దగ్గరే ఉన్నాము. మాకు 5 మందికి ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాము. అన్న కొట్లాడుకొని ఆయన పెట్రోల్ పోసుకొని సార్ 5 మంది పిల్లల్లో వాణి వెంకటేష్ బాబు సార్ వేసుకొని చచ్చిపోయినాడు సార్. నా కొడుకు మాకేమి కొట్లాట ఏం తెలియదు సార్. 5 మంది పిల్లలు ఉన్నారు సార్. మేము ఎట్లా బతకాలి? 5 మంది బిడ్డలు నేను ఎట్లా చదువుకోవాలి సార్? ఇల్లు లేవు, వాకిలు లేవు, భూమి లే, ఏంది లేదు సార్. మాకు దిక్కు లేకుండా ఎట్లా వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు సార్ మమ్మల్ని. 5 మంది పిల్లలకి ఏమన్నా ఒక దావా మార్గం చూపియానా? ఇల్లు వాకిలు ఏది లేదన్నా. మాకు పిల్లలు అనాథలు అయిపోయినారు సార్. తల్లిదండ్రులు లేని అనాథలు అయిపోయినారు సార్. మడకశిర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీళ్ళు ఒక జేసీబీ
కంతులు పెండింగ్ పడ్డాయని చెప్పేసి ఆ జేసీబీ సీజ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ భర్త వెంకటేష్ అనే అతను వాళ్ళకు ఒక ఫ్లాట్ ఉండింది వడ్రపాలెంలో. ఈ ఫ్లాట్ బేరానికి పెట్టాడు. ఆ బేరానికి పెట్టిన దానికి ఆ అమ్మాయి ఉన్న ఒక్క ప్లాట్ కూడా మనం అమ్మేసుకుంటే ఇదవుతుందని చెప్పే ఉద్దేశంతో దీనికి వాళ్ళకు ఎలాంటి ఆధారం ఉండదు, పిల్లలకు ఎలాంటి ఆధారం ఉండదు, నాకు ఎలాంటి ఆధారం ఉండదు అనే మనస్తాపంతో ఆమె ఈ బొగ్గులు కాల్చడానికి తెచ్చిన పెట్రోల్ పోసుకొని కాల్చుకున్న తర్వాత ఆమె ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. హాస్పిటల్లో మేజిస్ట్రేట్ గారు కూడా ఆమె మరణ వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. ఈ రికార్డ్ చేసిన క్రమంలో ఆమె తన భర్తది ఎలాంటి తప్పు లేదు, కేవలం నేను ఆవేశంలో నేను దీంట్లో పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాను, మా భర్తకి ఎలాంటి తప్పు లేదని చెప్పేసి చెప్పింది. చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా బాగా పెద్ద ఎత్తున ఈ అబ్బాయి ఏదో చంపేశాడు ఇదేదని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా ఇచ్చేశారు. ఆ క్రమంలో భాగంగా అతను వాళ్ళ భార్య శారీతోనే ఆ చెట్టుకు ఉరేసుకొని చనిపోయినాడు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య కోసం భార్యాభర్తలిద్దరూ గొడవపడి క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. భార్య చనిపోయిన తర్వాతైనా ఆ తండ్రి బిడ్డల గురించి ఆలోచించకుండా చేసిన తప్పే పసిబిడ్డలను అనాథులుగా వదిలేసిపోయాడు.